హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ శ్రావణి యష్. ఈరోజు ఏంటంటే యాక్చువల్గా చెప్పాలంటే సమ్మర్ వచ్చేసింది. సో కిడ్స్కి హాలిడేస్ కూడా ఇచ్చేశారు. సో కిడ్స్ అందరూ ఇంట్లోనే ఉంటారు. వాళ్ళు ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారు. సో వాళ్ళకి నచ్చింది చేసి పెట్టాలని మనం అన్నీ ట్రై చేస్తూనే ఉంటాము. కొంతమంది పిల్లలు ఏంటంటే చాలా చూసీగా ఉంటారు. వాళ్ళు సరిగ్గా తినరండి. సో అలాంటి వాళ్ళ కోసం మనం వాళ్ళకి ఇష్టమయ్యేలాగా కొన్ని రెసిపీస్ అనేది చేస్తాం కదా. సో అందులోనే ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రెసిపీ అండి. హై ప్రోటీన్ రిచ్ ఫుడ్ అనమాట. దీంట్లో యాక్చువల్గా నేను ఏంటంటే ఎలాంటి మసాలాస్ కానీ ఏమీ యూజ్ చేయలేదండి. బికాస్ ఇది కిడ్స్ కోసం కాబట్టి. అండ్ అట్ ద సేమ్ టైం ఇది ఎవరైనా తినొచ్చు, అంత టేస్టీగా ఉంటుంది. నా స్టైల్లో టమాటో పన్నీర్ కర్రీ అనేది చేసి చూపిస్తానండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. దీనికోసం మనకు కావాల్సినవి టమాటో, పన్నీర్, ఉల్లిపాయ అండ్ 2 చిల్లీస్. జస్ట్ ఈ 4 ఇంగ్రీడియంట్స్తో మనం టేస్టీ టమాటో పన్నీర్ కర్రీ అనేది చేసేసుకుందాం. మనం తీసుకున్న టమాటో, పచ్చిమిర్చి, ఉల్లిపాయని క్లీన్ చేసేసుకొని ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలండి. ఇక్కడ ఇంకొక టిప్ అండి, టమాటోలు ఎప్పుడు కానీ ఇలా పొడుగ్గా సన్నగా కట్ చేసేసుకుంటే ఏంటంటే రసం అనేది కర్రీ వండేటప్పుడు రసం అనేది బాగా ఊరుతుందండి. అండ్ అట్ ద సేమ్ టైం మనం పిల్లల కోసం చేస్తున్నాం కాబట్టి ఇలా పచ్చిమిర్చి కూడా ఇలా పొడుగ్గా చీలికలుగా చేసేసుకొని వేసేసుకుంటే కర్రీ అయిపోయాక దాంట్లోకి వెళ్ళి ఆ పచ్చిమిర్చి అనేది తీసేసేయచ్చు. సో ఎక్కడ పిల్లలకి ట్రబుల్ అవ్వకుండా ఉంటుందన్నమాట. ఇది రెండు ఒక్కసారి ట్రై చేయండి. ఇప్పుడు మనం స్టవ్ మీద కుక్కర్ అనేది పెట్టేసేసుకుందామండి. ఇది జస్ట్ 10 మినిట్స్లోనే అవుతుందండి కుక్కర్ యూజ్ చేయడం వల్ల. అండ్ ఆల్సో హెల్తీ వేలో చేస్తున్నాము ఇప్పుడు అనమాట మనము. ఇప్పుడు ప్యాన్ అనేది వేడైంది కదా, దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్. నేను ఆయిల్ అనేది ఇక్కడ చాలా తక్కువ యూజ్ చేస్తున్నానండి. ఎందుకంటే మన మెయిన్ ఫోకస్ వచ్చేసేసి కిడ్స్ కాబట్టి. కిడ్స్ అనే కాదు, ఎవరైనా ఆయిల్ అనేది చాలా తక్కువగా యూజ్ చేస్తే అంత మంచిదండి. సైమల్టేనియస్లీ నేను కొంచెం ఆయిల్తో పాటు బటర్ కూడా యూజ్ చేస్తున్నాను. బటర్ అందరి దగ్గర ఉండదు కాబట్టి ఆయిల్తో అన్నా చేసేసుకోవచ్చు ఈ రెసిపీ అనేది. బట్ బటర్తో ట్రై చేస్తే ఇంకా బాగుంటుందండి రెసిపీ అనేది. బటర్ అనేది కరిగిన తర్వాత దీంట్లోకి కొంచెం జీలకర్ర, కొన్ని ఆవాలు, ఇవి కొంచెం చిటపట అన్న తర్వాత దీంట్లోకి మనం పచ్చిమిర్చి అండ్ ఉల్లిపాయలు కూడా వేసేసుకుందాం. ఇట్లా వేసుకున్న తర్వాత ఒక్కసారి కలిపేసేద్దాము. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలిపేసుకుందామండి. ఇవి కొంచెం వేగాయి కదా, దీంట్లోకి మనం ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు అనేది యాడ్ చేసేద్దామండి. ఈ పసుపు అనేది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం టమాటోస్ అనేది వేసేసుకుందాము. ఇప్పుడు మనం టమాటోస్ అనేది యాడ్ చేసేసుకుందాం. దీన్ని ఒక్కసారి కలిపేసేసుకుందామండి. ఏ వెజిటబుల్ కానీ వేయగానే ఎప్పుడూ మూత అనేది పెట్టకూడదండి. కొంచెం అది ఆయిల్లో కొంచెం ఈ వేడికి కొంచెం ఉడికేంతవరకు ఇది కొంచెం మగ్గుతుంది కదండి. సో ఈ టైంలో మనం కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేద్దాము. దీంట్లో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ అనేది నేను ఇక్కడ రాళ్ళుప్పు అనేది యూజ్ చేస్తున్నానండి. మ్యాక్సిమం నేను అన్ని వంటలలో రాళ్ళుప్పే ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. మనకి బయట మార్కెట్లో దొరికే సన్నుప్పు కంటే రాళ్ళుప్పు అనేది చాలా బెటర్ అండి. ఉప్పు వేసిన తర్వాత ఒకసారి మళ్ళీ కలిపేసేసుకొని ఇలా కలిపేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం వాటర్ ఊరుతాయి కదండి. ఇప్పుడు దీని మీద లిడ్ అనేది పెట్టేసుకుందాము. బట్ ఇక్కడ నేను చూసారా ఎలాంటి విజిల్ కానీ ఏమీ పెట్టలేదు. సో ఇలా ఒక 5 మినిట్స్ వరకు ఇలాగే ఉంచాలండి. ఇప్పుడు ఒకసారి మనం మూత తీసి చూద్దామండి. చూసారా ఎంత వాటర్ అనేది వచ్చిందో. ఇప్పుడు మనం దీన్ని ఒక్కసారి కలిపేసుకుందాము. ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం అనేది వేస్తున్నానండి. ఇది చాలా మీడియం స్పైస్తో ఉంటుందండి ఈ కారం అనేది. ఇప్పుడు ఒకసారి దీన్ని బాగా కలిపేసుకోవాలన్నమాట. ఇలా కలుపుకున్న దాన్ని ఒక 2 మినిట్స్ తర్వాత మనం కుక్కర్ మీద మూత పెట్టేసేసి విజిల్ అనేది పెట్టేసేసుకుంటే మనకు ఒక 2 మినిట్స్లో మన కర్రీ అనేది అవుతుందండి. ఇప్పుడు ఒక 2 మినిట్స్ అయిందండి. సో దీన్ని మళ్ళీ ఒకసారి కలిపేసుకుందాము. ఇప్పుడు కలిపేసుకున్నాం కదా. సో ఇప్పుడు మనం కుక్కర్ అనేది పెట్టేసుకుందామండి. మూత పెట్టుకున్న తర్వాత
ఈ విజిల్ అనేది పెట్టుకొని ఒక 1 విజిల్ వచ్చాక స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలి. చూసారా, ఒక విజిల్ వచ్చింది కదండి. సో 75% to 80% కర్రీ అనేది కంప్లీట్ అయిందండి. ఇప్పుడు ఈ 1 విజిల్ వచ్చిన తర్వాత మనం స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలండి. ఇప్పుడు ఈ ప్రెషర్ అంతా పోయే వరకు మనం వెయిట్ చేయాలి. చూడండి, ప్రెషర్ అనేది మొత్తానికి పోయింది. సో ఇప్పుడు మనం విజిల్ తీసేసి ఎలా కుక్ అయిందో అనేది చూసేద్దాం. చూసారా, టమాటో అనేది బాగా మగ్గిపోయిందండి. ఇప్పుడు ఒకసారి మనం స్టవ్ ఆన్ చేసేసుకొని మిగతా ప్రాసెస్ ఏంటంటే పన్నీర్ అనేది వేసేసుకుందాము. చూడండి, ఈ పన్నీర్ అనేది వేసేస్తున్నాను. ఈ పన్నీర్ వేసిన తర్వాత కొంచెం మెల్లగా కలిపెట్టాలండి. ఎందుకంటే హడావిడిగా కలిపెడితే ఏమవుతుందంటే పన్నీర్ అనేది చిత్తలు చిత్తలుగా అయిపోతుంది. నెక్స్ట్ దీంట్లోకి కొంచెం కొత్తిమీర అనేది యాడ్ చేసేసుకుందామండి. ఇప్పుడు ఒక్కసారి దీన్ని ఒక 2 మినిట్స్ అనేది నార్మల్గా విజిల్ ఏం లేకుండా మూత అనేది పెట్టేసేసుకుందాము. జస్ట్ 2 మినిట్స్, ఎందుకంటే పన్నీర్ ముక్కలకి టమాటా ఫ్లేవర్ అనేది పట్టాలి కదా. సో అందుకోసమే 2 మినిట్స్ అనేది ఇలా లిడ్ పెట్టేసేసుకోవాలండి. ఒక 2 మినిట్స్ అనేది అయిపోయిందండి. చూసారా, కొంచెం ఉడికిపోయింది కదా. ఇక్కడ పన్నీర్ కూడా ఎలా ముక్కలుగా ఏమీ చితికిపోలేదండి. పన్నీర్ ముక్కల్లాగే ఉన్నాయి. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ఒక గిన్నెలోకి సర్వ్ చేసేసుకుందామండి. పన్నీర్ అనేది ముందుగా ఫ్రై చేసి కూడా వేసుకోవచ్చు. బట్ పిల్లలకి సాఫ్ట్గా ఉండాలంటే ఇలాగే వేసేసుకుంటే చాలా బెటర్ అండి. ఎంత చక్కగా ఉందో, టేస్టీ జ్యూసీ పన్నీర్ టమాటో కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. పన్నీర్కి కూడా మనకి ఏంటంటే పులుపు అనేది బాగా పడుతుందండి. ఇప్పుడు టేస్టింగ్ టైం అండి. సో ఇది కిడ్స్ స్పెషల్ కదా. సో అందుకోసమే మా కిడ్తో ఇది టేస్ట్ చేపిస్తాను అనమాట. టేస్ట్ ఎలా ఉందో అనేది తనే చెప్తుంది తన మాటల్లో. సూపర్బ్ అంట అండి. ఎలా ఉంది నా టేస్ట్? సూపర్గా ఉందమ్మా. థ్యాంక్ యూ సో మచ్. ఇట్లా ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, మీరు కూడా ఇలాంటి రెసిపీస్ అనేది ట్రై చేసి మీ కిడ్స్కి పెట్టారు కదండి. ఎంతో టేస్టీ అండ్ జ్యూసీగా ఉండే కిడ్స్ ఫేవరెట్ రెసిపీ టమాటో పన్నీర్ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉందండి. సో డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా ఉందా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ అనేది చేయండి. కుదిరితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.